అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరో 4 రోజుల్లో కన్యా రాశి వారి రహస్యం మొత్తం బయటపడుతుంది. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ధనం నిలవలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపారంలో నష్టం రావడం, ఉద్యోగ సమస్యలు, అలాగే స్త్రీ పురుషుల వశీకరణం కూడా చేయబడును. ఇంకా ఎలాంటి సమస్యలకైనా సరే గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. 100% పరిష్కారం లభిస్తుంది. ఫోన్ నంబర్ 9000556240. ఇక ఈ కన్యా రాశిపై ప్రస్తుతం రాహువు మేషరాశిలో, కేతువు తులరాశిలో సంచరిస్తున్న సమయం ఇది. ఈ సమయంలో చంద్రుడు శనిగ్రహంతో ఒక శపిత యోగం ఏర్పరుస్తున్నది. ఇది భవిష్యత్తు మార్పులకు, సత్యాలు బయటపడేందుకు మరియు మనస్సు మీద భారాన్ని తగ్గించేందుకు అనుకూలమైన సమయం. ఇది మానవ సంబంధాలలోని మాయ, మోసాల, అపార్థాలను తొలగించే సమయంగా నిలుస్తుంది. ఇక ఈ రహస్యం ఒక కుటుంబ సంబంధమైనదో, ఒక గోప్యమైన ప్రేమ సంబంధమైందో, లేదా గతంలో జరిగిన ఒక నేరానికి సంబంధించినదో కావచ్చు. ఇది పెద్దగా కనిపించిన వ్యక్తుల ద్వారా మెల్లగా వెలుగులోకి వస్తుంది. మొదటగా కొన్ని సంకేతాల రూపంలో వెలుగులోకి వస్తుంది. ఒక పాత ఫోన్ కాల్, ఒక గుర్తులేని లేఖ, ఒక అపరిచిత వ్యక్తి సందేహం. ఇక ఈ రహస్యాన్ని బహిరంగం చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు మీ పరిచయ శ్రేణిలోనే ఉంటారు. వారు మీపై ఉన్న అసూయ లేదా గతంలో మీరు చేసిన ఒక పని మీద కోపంతో ఇది చేస్తున్నారు. వారు చాలా శాంతంగా కానీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. ఇక ఈ రహస్య బహిరంగత వల్ల కొన్ని కన్యరాశి వారికి తాత్కాలికంగా నష్టం అవ్వచ్చు. కుటుంబం లోపల ఉన్న విశ్వాసం క్షీణించవచ్చు. కానీ ఇది ఒక శుభ సూచకం కూడా. ఎందుకంటే ఎన్నాళ్ళుగా భయపడుతూ బ్రతుకుతున్న దాని నుంచి విముక్తి అనేది లభిస్తుంది. ఈ సత్యం వెలుగులోకి రావడం వల్ల మీ మనస్సు మీద ఉన్న భారాన్ని తేలికపరుస్తుంది. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నిజమైన ముఖాలు కనిపించతొలుగుతాయి. మీరు నమ్మిన వారు ఎలా మోసం చేశారో, మీరు అనుమానించిన వారు ఎలా మీరు పక్కన నిలిచారో అర్థమవుతుంది. ముఖ్యంగా ఒక మహిళా స్నేహితురాలు లేదా కుటుంబ సభ్యురాలే ఈ రహస్యాన్ని బయటపెట్టే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో గతంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ప్రేమతో కూడినదా, ధన సంబంధమైందా, చదువు సంబంధమైందా, ఆ దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. గతంలోని ఒక తప్పు ఇప్పుడు మీ ముందు నిలబడుతుంది. మీరు దానిని ఎలా పరిష్కరిస్తారన్నదే ఈ రాశి ప్రభావానికి కేంద్ర బిందువు. ఇక ఈ ప్రభావాలు మిగిలిన 4 రోజుల వరకు అంచనాల వలె కొనసాగుతాయి. ఆ తర్వాత వచ్చే అవకాశం ఉదయం 10 గంటల వరకు ఈ విషయాలు పూర్తిగా బయటపడతాయి. అప్పటికే మీరు స్పందించే విధానం, సమర్థత, శాంతంగా వ్యవహరించే ధైర్యం అన్నింటినీ సమర్థంగా ఉపయోగించాలి. ఇక మీరు గతంలో చేసిన కొన్ని పరిచయాలు ఇప్పుడు మీపై తిరగబడే అవకాశం ఉంది. మీరు మతంగా గోప్యంగా ఉంచిన విషయాలు, ప్రేమ సంబంధాలు లేదా డబ్బుతో సంబంధించిన అంశాలు ఇప్పుడు బయటపడతాయి. ఈ సమయంలో ఎంత దూరంగా ఉండగలరో అంత మంచిది. అలాగే SRV అనే అక్షరాలతో పేర్లున్నటువంటి వ్యక్తుల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు నవగ్రహ శాంతి హోమం నిర్వహించుకోండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించండి. ఇది మీరు చేసిన మూర్ఖపూరితమైన పనుల నుంచి విముక్తిని కూడా ఇస్తుంది. అలాగే గురువారం రోజున పసుపు కుంకుమలతో మహిళలకు దానం చేయండి. మీపై ఉన్న దోషాలను తగ్గిస్తుంది. ఇక ఆదివారం సాయంత్రం 6 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ధైర్యం మరియు నిర్ణయ శక్తిని మీకు పెంచుతుంది. ఇక ఈ రహస్య బహిరంగత అనంతరం మీరు కొంతకాలం ఒంటరితనాన్ని ఎదుర్కొనవచ్చు. కానీ ఇది మీకు నూతన జీవన బాటను తెరుస్తుంది. నిజం తెలిసిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని శుద్ధి చేస్తాయి, బలాన్ని పెంచుతాయి. బహుశా మీరు జీవితంలో సరికొత్త దిశలో ప్రయాణం మొదలుపెట్టవచ్చు. అది ఉద్యోగం, వ్యాపారం లేదా జీవనశైలి సంబంధమైన సరే ఏదైనా కావచ్చు. ఈ మొత్తం పరిస్థితిని ఒక రకంగా సత్య బహిరంగం ద్వారా శుద్ధి అనే ప్రక్రియగా చూడాలి. ఈ కన్యా రాశి వారికి ఇది ఒక సంధి సమయంగా ఉంటుంది. బలహీనతల నుంచి బలానికి, మాయ నుంచి నిజానికి, భయాల నుంచి ధైర్యానికి జరిగే మార్గం ఇది. కాబట్టి ఈ 4 రోజులను ఎంతో జాగ్రత్తగా గడపండి. మీరు గెలిచే సమయం దగ్గర పడుతుంది.